సకల సమస్యల పరిష్కారాలయం. ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్త కోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ. ఫోన్ నెంబర్ 9014339338. 3 రోజుల్లో 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఛానల్లోకి స్వాగతము. సింహరాశి వారి జాతకులు, ఈ రోజున మీ గుండె బద్దలైపోతుంది. మీరు వణికిపోతారు. ఏం జరగబోతుందో తెలుసా? ఈ రోజున ఈ రాశి జాతకులు మిమ్మల్ని కాదు అనుకుని ఒక స్త్రీ మీ వద్ద నుంచి వెళ్ళిపోతుంది. మీతో బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మీరు ఎంత బ్రతిమలాడుతున్నా పట్టించుకోదు ఈ స్త్రీ. ఈ యొక్క స్త్రీ వలన ఈ రోజున మీ గుండె చేరువైపోతుంది. ఏం జరగబోతుందో మీకు తెలుసా? మీతో బంధాన్ని విడిచిపెట్టబోతున్న ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో, ఈ రాశి జాతకులు అననుకూలతలను ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సింహ రాశి వారి జాతకులు, ముందుగా వీరి యొక్క నైజం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఈ రోజున ఈ యొక్క సంఘటన అనేది జరగబోతుంది. దుఃఖ సాగరంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోబోతుంది ఒక స్త్రీ. ఈ రాశి జాతకులు ముందుగా బంధాలకు ఎంతో విలువను ఇస్తారని చెప్పక తప్పదు. 100% కూడాను పక్కగా ఈ విషయంలో నొక్కి వక్కాణించడం జరుగుతుంది. పెద్దవారికి అయినా చిన్నవారికి అయినా తగు గౌరవ మర్యాదలు ఇస్తారు. మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ బంధమైనా, ఎంత చిన్న బంధమైనా, అంటే కొత్తగా పరిచయమైనా పాత వ్యక్తులు అయినా ఎవరికి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలో వీరికి చాలా బాగా ఎరుక. అందరినీ నమ్మడమే ఈ రోజున వీరి యొక్క కష్టానికి మూల కారణము. వీరు ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరితో అయినా కూడాను చాలా తొందరగా రహస్యాలు షేర్ చేసేస్తూ ఉంటారు. 5 నిమిషాలు వీరితో మాట్లాడితే వీరి యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఈ రాశి జాతకులు ఈ మధ్యలో చాలా వరకు కూడాను ధనపరంగా, కీర్తిపరంగా గౌరవ మర్యాదలు పొందుకుంటూ వస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని వారు కొంతమంది కొన్ని రకాలైన చెడు వార్తలు మోస్తారు. మీకు ఎంతో ఇష్టలైన వారికి, మీరంటే ఎంతో ఇష్టమైన వారికి మధ్యన అపార్థాలు పెట్టేస్తారు. మీ ఇద్దరి మధ్యన చెప్పుడు మాటలు సృష్టించబోతున్నారు. అందువలన అందురీత్యానే ఈ యొక్క స్త్రీ మీతో బంధాన్ని కాదనుకుని చెయ్యి జార్చుకుని వెళ్లిపోబోతూ ఉన్నది. వారి బాధ మీ బాధ ఎక్కువ కాబోతుంది. ఇరు పక్షాల న్యాయం ఉంటుంది, కానీ జరిగేది జరిగిపోతుంది. ఇరువురు కలిసి కష్ట సాగరంలో మునిగిపోబోతూ ఉన్నారు. మీరు స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక ప్రేమ సంబంధిత భాగస్వామ్యులు కావచ్చు, లేకపోతే గనక భార్యాభర్తలు కూడా కావచ్చును, లేదా వారి అక్కసు అంతా ఈ రోజున వెళ్ళగక్కబోతున్నారు. వారు మీరు ఎంతో నమ్మిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా శత్రువులు కూడా ఇష్టలుగా నటిస్తూ ఉండవచ్చు. కావున ఈ రోజున చెప్పుడు మాటలు ఆలకించే విషయంలో మీరు 100% కూడాను దూరంగా ఉండండి. ఎందులకు అంటే ఈ రాశి జాతకులు మెత్తగా మృదు స్వభావులుగా మాట్లాడే శత్రువుల వలన ఈ విధంగా మోసపోతారు. మీరే కాకపోవచ్చు, ఆ స్త్రీని కూడా వీరు మోసం చేయవచ్చు. ఆ స్త్రీకి మీ మీద ఉన్నవి లేనివి చెప్పొచ్చు, జరగనిది జరిగినట్లు సృష్టించవచ్చు. కావున ఈ విషయంలో మీరే ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని కాపాడుకోండి. లేదంటే బంధ విముక్తులు అయిపోవడం ఖచ్చితంగా పక్కా. కావున
కావున అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి జాతకులు. ఈ రోజున ఏ విషయంలో అయినా కూడా దూకుడు స్వభావాన్ని అస్సలు ఉంచుకోవద్దు. ఈ యొక్క స్వభావాన్ని నియంత్రించుకోండి. అదేవిధంగా ఈ రోజున కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున ఇబ్బందికరంగా ఉన్న సమస్యల నుంచి, భరించలేని నరకం నుంచి కూడా బయటపడతారు. ఆ యొక్క నరకం అనేది ధన నష్టం కావచ్చు, లేకపోతే మీ యొక్క మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం కావచ్చు. మిమ్మల్ని ఎవరైతే తప్పు అంటూ మాట్లాడారో వారు మిమ్మల్ని ఒప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇలా కొన్ని రకాల శుభవార్తలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని విడిచి వెళ్లిపోవడంతో మీరు ఈ రోజున శుభవార్తలను ఆనందంతో పంచుకోలేరు. కాబట్టి రాబోతున్న అననుకూలతను, ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. అంతేకాకుండా మీకు స్తోమతకు తగ్గట్లుగా పరమశివుని ఆలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని పరమశివునికి అభిషేకం చేయించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.